గిరి ప్రదక్షిణకు సింహాచలం పుణ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. సుమారు 8 లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా. ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులు నడపబోతోంది. షీ టీమ్స్ తో సహా 3000 మంది పారిశుద్ధ్య సిబ్బందితో అక్కడ సేవలు అందించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గుడి ప్రదక్షిణ జరగనుంది. సింహం ఆకారం గల సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తారు భక్తులు. గిరి ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణ వచనం. ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచల గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు వైభవంగా స్వామివారి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సింహాచలం తొలి పావంచా నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుంది. అయినా ఉదయం నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. వీర ప్రదక్షిణ చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని చెబుతుంటారు. గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు పూర్తయి పుణ్యం పురుషార్థం లభిస్తుందని విశ్వాసం. గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, జీవీఎంసీ కమిషనర్ ఏమంటున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. గిరి ప్రదక్షిణ అంటే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల అపార నమ్మకం. అటువంటి గిరి ప్రదక్షిణను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఉన్నారు. సార్, ఈసారి ప్రత్యేకత అంటే గిరి ప్రదక్షిణ అంటే చాలా మంది లక్షలాది మంది వస్తూ ఉంటారు. జీవీఎంసీ ప్రధానంగా తాగునీరు కానీ శానిటేషన్ కానీ దీంతోపాటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో ఈసారి గిరి ప్రదక్షిణ మేము ఒక ఆల్మోస్ట్ మోర్ దెన్ 7 lakhs భక్తులు వస్తారు, ఫుట్ఫాల్ వస్తుంది అనుకున్నాము, ఎస్టిమేట్ చేస్తున్నాము. సో దీని భాగంగా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 750+ టాయిలెట్స్ మేము ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్క 250 to 300 మీటర్కి ఒక టాయిలెట్ లొకేషన్ ఉంది. దానికి మెయింటెనెన్స్, వాటర్ సప్లై, క్లీనింగ్ అన్నీ కూడా ప్రాపర్గా టైప్ చేయడం జరిగింది. దాంట్లో 150 పర్మనెంట్ టాయిలెట్స్, ఒక 583 టెంపరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆల్మోస్ట్ 114 పాయింట్స్ వాటర్ సప్లై పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆల్మోస్ట్ 17,000 బబల్స్, ప్రతి ఒక్క బబల్కి 20 లీటర్ కెపాసిటీ పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి కూడా రౌండ్ ద క్లాక్ మేము అన్నీ కూడా ప్రాపర్గా సప్లై వచ్చే విధంగా ఎన్షూర్ చేస్తున్నాము. లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే లేట్ నైట్ మనకి సప్లై తక్కువ వచ్చింది, అదేవిధంగా సప్లై సరిగా లేదు, కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దిస్ టైమ్ వీఆర్ పుట్టింగ్ సెపరేట్ షిఫ్ట్ డ్యూటీ ఫర్ ద నైట్ పర్పస్. క్రౌడ్ విపరీతంగా వస్తుంది కాబట్టి సెపరేట్గా వాటర్స్ ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ఉన్న షిఫ్ట్ డ్యూటీ కూడా సెపరేట్ సిబ్బంది పెట్టుకొని మేము ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్ కూడా ఆల్మోస్ట్ 3,000+ స్ట్రీట్ లైట్ వీఆర్ ఎరెక్టింగ్ అక్రాస్ ద 32 కిలోమీటర్ రూట్. ఎందుకంటే మీకు తెలుసు నైట్లో మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్ జర్నీ ఉండాలి, అదేవిధంగా ప్రాపర్ లైటింగ్ ఉండాలి చెప్పి అది కూడా మేము 14 జంబో టవర్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రసాదాలు, ఆహార పంపిణీ చాలా వరకు చేస్తుంటారు, స్వచ్ఛందంగా వస్తుంటారు. అటువంటి వరకు మీరు ఇస్తున్న సూచన అండి. దీంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీరు నిషేధించారు, ఏమంటారు? సో ఏవైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ సర్వీస్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో జోనల్ కమిషనర్ లెవెల్లో మీటింగ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క చోట్లలో ప్రాపర్గా SOP కూడా వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్పేస్ పెట్టాలి, ఎంత స్పేస్ యూజ్ చేయాలి, పబ్లిక్కి అడ్డం రాకూడదు. అదేవిధంగా ఫుడ్ క్వాలిటీ విషయంలో కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అస్సలు కంప్లీట్గా బ్యాన్ ఉంది, అది జీవీఎంసీ తరఫున ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము కూడా చెప్పడం జరిగింది. అక్కడ లేకుండా మనకి కన్వీనియన్స్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్ ద వే జనరల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒక ప్లాస్టిక్ కంప్లీట్గా బ్యాన్ చేయబోతున్నాము. దాని భాగంగా ఒక 7 షీ టీమ్స్ కూడా 24/7 అక్కడ వర్క్ చేస్తుంది. అది ప్లాస్టిక్ బ్యాన్ ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అది మానిటరింగ్ చేయడానికి ఫీల్డ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ఆధ్యాత్మిక భావంతో రండి, అది కూడా పర్యావరణ హితంగా గిరి ప్రదక్షిణ చేసేలా అందరూ సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.
సింహాచల గిరి ప్రదక్షిణం నేడు ప్రారంభం కాబోతోంది. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ కోసం 8 లక్షల మంది భక్తులు తరలి వస్తారని ఒక అంచనా. గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అలాగే గిరి ప్రదక్షిణ చెయ్యలేని వాళ్ళు ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతూ ఉంటారు. ఈ రోజు జరగబోయే గిరి ప్రదక్షిణ ఇవాళ రేపు జరగబోయే ప్రదక్షిణకు 8 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా అక్కడ జరిగాయి. ఆర్టీసీ మొత్తం 50 ప్రత్యేక బస్సుల్ని ఇందుకోసం నడపనుంది. షీ టీమ్స్ తో పాటు 3000 మంది పారిశుధ్య సిబ్బందితో సేవలు అందించబోతున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు గుడి ప్రదక్షిణ ప్రారంభం కానుంది.